శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో కృష్ణార్జునులు ఇద్దరు కూడా దేవతలతో ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేశారు. ఇంద్రుడు క్రోధంతో తన యొక్క పరాక్రమం అంతా చూపించినప్పటికీ కూడా దాన్ని అంతటినీ కూడా అర్జునుడు నిగ్రహించగలిగాడు. దాంతో ఇక్కడ జయం అనేటువంటిది మనకు ప్రాప్తించడం కష్టమని తెలుసుకున్నటువంటి దేవతలు వెనక్కి తిరిగి వెళ్ళారు. అశరీరవాణి కూడా అదే విషయాన్ని తెలియజేసింది. దాంతో వాళ్ళు వాళ్ళ సేనలతో ఎప్పుడైతే వెనక్కి తిరిగి వెళ్ళారో అప్పుడు అగ్నికి ప్రియమయ్యే రీతిగా ఆ ఖాండవ దహనంలో తగిన విధంగా కృష్ణార్జునులు సహకరిస్తూ ఏ ప్రాణిని బయటికి వెళ్ళనివ్వకుండా నిరోధిస్తూ అక్కడ ఉండేటువంటి ప్రాణులన్నింటినీ కూడా కృష్ణార్జునుడు సంహరిస్తూ ఆ సంహరించినటువంటివి అక్కడే అగ్ని చేత ఆహుతి అవుతుంటే అగ్ని ఎంతో ఆనందించినటువంటి వాడై తనకి కలిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి భోజనం చేత ఆనంద స్వరూపుడై తృప్తి పొందినటువంటి వాడై పూర్వము వలె కాంతిని కలిగినటువంటి వాడై చక్కటి ప్రకాశవంతుడయ్యి అతడు జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నట. అటువంటి సమయంలో తక్షకుడి ఇంట్లో దాగినటువంటి మయుడనేటువంటి ఒక రాక్షసుడు, గొప్ప శిల్పి అతడు. అటువంటి ఆ మయుడనేటువంటి రాక్షసుడు బయటికి వచ్చేటప్పటికీ అది చూశాడు శ్రీకృష్ణుడు. వెంటనే తన చక్రాయుధంతో ఈ మయుడనేటువంటి రాక్షసుడిని సంహరించాలి అని అనుకున్నాడు. అగ్ని కూడా అది చూసి ఇతన్ని తన యొక్క జ్వాలలతోటి ఆహుతి చెయ్యాలి అని సంకల్పం చేశాడు. ఈ విధంగా ఒక పక్కన అగ్ని, ఒక పక్కన శ్రీకృష్ణుడు కూడా ఈ మయుణ్ణి సంహరించాలి అనేటువంటి కోరికతో ఉండగా వాళ్ళిద్దరినీ గమనించినటువంటి మయుడు తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఇంక దిక్కెవరు అని ఆలోచిస్తూ అర్జునుడు ఒక్కడే నాకు దిక్కు అని అర్జునుడి యొక్క కాళ్ళ మీద పడేటప్పటికీ నన్ను రక్షించవయ్యా అని ప్రార్థించేట. తస్య భీతస్వనం శ్రుత్వా మా భైరితి ధనంజయ ప్రత్యువాచ మయం సా పార్థ జీవయన్నివ భారత. ఎప్పుడైతే తన కాళ్ళ మీద పడి శరణు కోరాడో అతడి యొక్క కంఠస్వరాన్ని విన్నాడు అర్జునుడు. అందువలన ఎందుకంటే శరణు కోరినటువంటి వాడిని రక్షించడం అనేటువంటిది క్షత్రుడి యొక్క కర్తవ్యము. అందువలన వెంటనే అర్జునుడు నువ్వు భయపడకయ్యా అని అతడికి అభయాన్ని ఇచ్చాడు ప్రాణదానం చేస్తూ. తం న భేతవ్యమిత్యాహ మయం పార్థో దయాపరః. దయ కలిగినటువంటి పార్థుడు ఆ మయుణ్ణి నువ్వేమి భయపడక్కర్లేదయ్యా అని అతన్ని ఓరడించాడు. తం పార్థేన అభయే దత్తే నముచేర్భ్రాతరం మయం నహంతు మైచ్ఛద్దాసార్హ పావకో నదదాహచ. ఎప్పుడైతే అర్జునుడు శరణిచ్చాడనేటువంటి విషయం తెలిసిందో అప్పుడు ఈ మయుడు ఎవరంటే నముచి యొక్క సోదరుడు. ఆ నముచి యొక్క సోదరుడైనటువంటి మయుడికి అర్జునుడు ఎప్పుడైతే శరణిచ్చాడో అభయమిచ్చాడో అది చూసినటువంటి శ్రీకృష్ణుడు అతన్ని చంపడానికి ఇష్టపడలేదు. అట్లాగే అగ్ని కూడా దాన్ని గమనించి అతన్ని దహించడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా తనకు సహాయం చేసేటువంటి వాళ్ళు. అందువలన ఆ మయుడికి శరణిచ్చారు కదా, అందువలన అతన్ని మనం రక్షించాలి అని అనుకుని అగ్ని కూడా అతన్ని ఏమీ దహించలేదట. తద్వనం పాపకో ధీమాన్ దినాని దశ పంచచ దదాహ కృష్ణ పార్థాభ్యాం రక్షిత పాకశాసనాత్. ఈ విధంగా శ్రీకృష్ణార్జునుల చేత రక్షింపబడి ఇంద్రుని ఆక్రమణకు దూరమైనటువంటి ఆ ఖాండవ వనాన్ని అగ్ని 15 రోజుల పాటు హాయిగా దహించేట. తస్మిన్ వనే దహ్యమానే షడగ్నిర్నదదాహచ అశ్వసేనం మయం చైవ చతురశారంగకాంస్తథా. అయితే ఇక్కడ ఒక విశేషం జరిగింది. ఆ విశేషం ఏంటయ్యా అంటే ఇంతటి ఖాండవ వనాన్ని కృష్ణార్జునుల యొక్క సహాయంతో అగ్ని నిర్ద్వంద్వంగా దహిస్తూ తన యొక్క జ్వాలల చేత ఒక్క ప్రాణి కూడా బయటికి వెళ్ళకుండా వీళ్ళ యొక్క సహకారంతో దేవతల్ని కూడా
పరాజితుల్ని చేసి అగ్నికి సహాయపడుతున్నటువంటి కృష్ణ మహాపరాక్రమవంతులైనటువంటి కృష్ణార్జునులు తోడున్నప్పటికీ కూడా అందులో ఈ దహనంలో 6గురిని అగ్ని దహించలేదట. ఆ 6గురు ఎవరయ్యా అంటే మొట్టమొదట అశ్వసేనుడు అనేటువంటి సర్పము తన యొక్క తల్లి చేత రక్షింపబడుతూ తక్షకుడి పుత్రుడైనటువంటి అశ్వసేనుడు అందులోంచి బయటపడ్డాడు. తర్వాత అర్జునుల చేత రక్షింపబడినటువంటి మయుడు కూడా దహింపబడకుండా బయటపడ్డాడు. అట్లాగే 4 శారంగకాలు కూడా ఈ అగ్నిలో దహింపబడకుండా బయటపడ్డాయి. అయితే ఈ విధంగా 6గురు ఈ ఖాండవన దహనంలో తప్పించుకోగలిగారు అని చెబుతూ ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి మయ దర్శన పర్వణి మయ దానవత్రాణే 27+200తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మయదర్శన పర్వం అనే ఉపపర్వంలో మయదానవత్రాణము అనేటువంటి 227 అధ్యాయం అయింది. 228 అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వెంటనే జనమేజయుడికి సందేహం వచ్చింది. అదేంటి ఇంత కృష్ణార్జునులు ప్రక్కనుంటూ అంతలా దేవతలతో కూడా ఘోరమైనటువంటి యుద్ధం చేసినటువంటి వాళ్ళు ఉండగా అందులో సరే అశ్వసేనుడు రక్షింపబడ్డాడు, మయుడు రక్షింపబడ్డాడనేటువంటిది చూసాము. తర్వాత ఈ శారంగకాలు ఎలా రక్షింపబడ్డాయి దాని గురించి అసలు మనం వినలే కదా అనే ఉద్దేశంతో ఆయనకి వెంటనే సందేహం కలిగింది. అంటే శ్రద్ధాళువై ఎవరైనా చెప్పేటువంటి విషయాన్ని వింటూ ఉంటారో వాళ్ళు అందులో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలను కూడా తెలుసుకుని అందులో ఏదైనా చెప్పనటువంటి విషయం ఉంటే వెంటనే ప్రశ్నిస్తారట. అలా జనమేజయుడు ఎంతో శ్రద్ధగా వింటున్నాడు కాబట్టి ఈ శారంగకాల యొక్క ప్రస్తావన రాగానే ఈ శారంగకాలు ఎలా రక్షింపబడ్డాయ్యా అనేటువంటి విధంగా వైశంపాయనుడు ప్రశ్నిస్తున్నాడు. కిమర్థం శారంగకాన్ అగ్ని నదదాహ తథాగతే తస్మిన్ వనే దహ్యమానే బ్రహ్మన్నే తత్ప్రచక్షమే. జనమేజయుడు అడిగాడు, ఈ వనాన్ని పూర్తిగా తగలబెట్టినటువంటి అగ్ని ఎందుకు ఈ 4 శారంగకాలని దహించలేదయ్యా? శారంగకాకులు అంటే పక్షులు గురించి చెప్తున్నాడు అనమాట. అందువల్ల ఇవి ఎలా దహింపబడలేదు అని అడిగాడు. అదాహే యశ్వసేనస్య దానవస్య మయస్య చ కారణం కీర్తితం బ్రహ్మన్ శారంగకాణాం న కీర్తితం. నువ్వు చెప్పావు అశ్వసేనుడు ఎలా రక్షింపబడ్డాడో వివరంగా చెప్పావు, అలాగే మయుడు ఎలా రక్షింపబడ్డాడో వివరంగా చెప్పావు, అంతేగాని శారంగకాల గురించి చెప్పలే కదా. మరి ఈ 4 శారంగకాలు ఎలా రక్షింపబడ్డాయి అని ఆయన ప్రశ్నించాడు. వెంటనే తదేతదద్భుతం బ్రహ్మన్ శారంగకాణామనామయం కీర్తయస్వ అగ్ని సమ్మర్దే కథంతే న వినాశితాః. అంతటి అగ్ని దహిస్తుంటే ఈ శారంగకాలంటే పక్షి పిల్లలకి, అందువలన అటువంటి పక్షి పిల్లలు 4 క్షేమంగా ఉండడం అనేటువంటి చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా, దయతో దానికి తగినటువంటి కారణం చెప్పవయ్యా అని వైశంపాయనుడిని జనమేజయుడు ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే అప్పుడు వైశంపాయనుడు చెబుతున్నాడు, యదర్థం శారంగకానగ్ని నదదాహ తథాగతే తత్తే సర్వం ప్రవక్ష్యామి యథాభూతమరిందమా. ఓ జనమేజయ మహారాజా, ఆ భయంకరమైనటువంటి అగ్ని యొక్క దాహంలో పక్షులు దహనం కాకపోవడానికి కలిగినటువంటి కారణం ఏమిటో వివరంగా నీకు చెప్తానయ్యా, శ్రద్ధగా విను. ధర్మజ్ఞానాం ముఖ్యతమ తపస్వీ సంశిత వ్రత ఆసీన్ మహర్షి శృతవాన్ మందపాల ఇతి శృత. పూర్వకాలంలో ధర్మజ్ఞుల్లో కల్లా ఉత్తముడైనటువంటి గొప్ప తపస్వి అయినటువంటి కఠోరమైనటువంటి నియమాన్ని, అంటే తపస్సులందరూ కూడా కఠోరమైన నియమాలనే పాటించాలి. ఎందుకంటే తపస్సు చేయడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు, చాలా కఠినమైనటువంటి నియమాలని పాటిస్తూ చేయాలి. అటువంటి ఆ కఠినమైనటువంటి నియమాలను పాలిస్తున్నటువంటి వాడు గొప్ప తపశ్శాలి అయినటువంటి ఉత్తముడైనటువంటి మందపాలుడు అనేటువంటి ఒక మహర్షుడు ఉన్నాడయ్యా. స మార్గం ఆశ్రితో రాజన్ ఋషీణామూర్ధ్వరేతసాం స్వాధ్యాయవాన్ ధర్మరతః తపస్వీ విజితేంద్రియ. అతడు
బ్రహ్మచర్యాన్ని అవలంబించినటువంటి వాడై ఊర్ధ్వరేతస్కుడై ఆ బ్రహ్మచారుల యొక్క మార్గాన్ని ఆశ్రయించినటువంటి వాడై స్వాధ్యాయపరుడైనటువంటి వాడై తన యొక్క అధ్యయనాన్ని అంటే వేదాధ్యయనాన్ని సమగ్రంగా చేసినటువంటి వాడై ధర్మమందు ఎంతో ఆసక్తి కలిగినటువంటి వాడై తపస్సు చేసుకుంటూ ఇంద్రియాన్ని జయిస్తూ జీవిస్తున్నాడు అతడు. సగత్వా తపసః పారం దేహముసృజ్య భారత జగామ పితృలోకాయ నలభే తత్ర తత్ఫలం. అయితే అతడు తపస్సు చక్కగా చేసుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా తపస్సు అంతా పూర్తి చేశాడు. పూర్తి అయిన తర్వాత దేహాన్ని విడిచిపెట్టి పితృలోకానికి వెళ్ళాడు. వెళ్ళినప్పటికీ కూడా తన యొక్క తపస్సుకు తన యొక్క సత్కర్మలకు తగినటువంటి ఫలాన్ని అక్కడ పొందలేకపోయాడు. ఆయన పొందపోయేటప్పటికీ వెంటనే స లోకాన్ అఫలాన్ దృష్ట్వా తపసా నిర్జితానపి పప్రచ్ఛ ధర్మరాజస్య సమీపస్థాన్ దివౌకసః. వెంటనే ఏంటి ఇంత ఘోరమైనటువంటి తపస్సు చేశాను, తపస్సు చేత నేను జయించినప్పటికీ కూడా ఇంత నిష్ఫలాలైనటువంటి లోకాలను చూసిన తర్వాత అతడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళేట. వెళ్ళి ఆ దేవతలందరినీ కూడా ఈ విధంగా ప్రశ్నించేట మందపాలుడు. కిమర్థమావృతా లోకాః మమైతే తపసార్జితాః కిం మయా నకృతం తత్ర యస్యైతత్ కర్మణ ఫలం. నేను తపస్సు చేత ఉత్తమమైనటువంటి లోకాలు సంపాదించగలను అనుకున్నాను, ఘోరమైనటువంటి తపస్సు చేశాను. అటువంటి తపస్సు చేతనే చేయబడినటువంటి ఈ లోకాలన్నీ కూడా ఏ కారణం చేత మూసివేయబడ్డాయి? నాకు నేను ఇన్ని సత్కర్మలను చేసినప్పటికీ కూడా తగిన ఫలితాన్ని ఇక్కడ నేను ఎందుకు పొందలేకపోతున్నాను అని ప్రశ్నించట. తత్రాహం తత్కరిష్యామి యదర్థమిదమావృతం ఫలమేతస్య తపస కథయధ్వం దివౌకసః. ఓ దేవతలారా, ఏ లోపం చేత ఈ లోకం నాకు మూసివేయబడింది, ఆ కర్మ ఏంటో చెబితే మళ్ళీ నేను తిరిగి ఆచరిస్తాను, మీరు ఆ సత్కర్మను నాకు ఉపదేశించండి అని ఆ మందపాలుడు గొప్ప తపస్సంపన్నుడు కాబట్టి దేవతలను ఆ విధంగా ప్రశ్నించి అడిగగలిగాడు. అప్పుడు దేవతలు చెబుతున్నారు, రుణినో మానవా బ్రహ్మన్ జాయంతే ఏన తృణు క్రియాభిర్బ్రహ్మచర్యేణ ప్రజయాచన సంశయః తదపా క్రియతే సర్వం యజ్ఞేన తపసా శ్రుతైః తపస్వి యజ్ఞకృత్యాపి నచతే విద్యతే ప్రజా. దేవతలు చెబుతున్నారు, బ్రాహ్మణుడా, మానవులు రుణగ్రస్తులే లోకంలో పుడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటిది ఏవైతే ఉన్నాయో ఆ సత్కర్మలు కానీ లేకపోతే దుష్కర్మలు కానీ వాటి ఫలితాన్ని తప్పనిసరిగా వాళ్ళు అనుభవించవలసిందే. అందువలన ఆ అనుభవించడం కోసం ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క సత్కర్మల యొక్క ఫలం అయిపోగానే మళ్ళీ వాళ్ళు మళ్ళీ జన్మ పొందుతూనే ఉంటారు. అలాగే దుష్కర్మల వల్ల వచ్చేటువంటి ఫలంతో మళ్ళీ జన్మను పొందుతారు. సత్కర్మలు ఉంటే సద్వంశంలో పుడుతూ ఉంటారు, మంచి జన్మ పొందుతారు. దుష్కర్మలే ఎక్కువగా ఉంటే కనుక నీచమైనటువంటి జన్మను పొందుతారు. ఈ విధంగా మళ్ళీ పుడుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు, ఈ విధంగా పుడుతూ ఉంటారయ్యా. దాని గురించి నీకు చెబుతాను విను. యజ్ఞకర్మలు ఉన్నాయి, బ్రహ్మచర్యం ఉంది, సంతానం ఉంది. వీటి చేత ఈ 3 రుణాలు కూడా తీరిపోతూ ఉంటాయి. అందువలన ఈ 3 రుణాలు తీరడానికి ఈ 3 కారణములు అంటే యజ్ఞయాగాదులు చేయాలి, బ్రహ్మచర్యాన్ని ఉండాలి, సంతానం ఉండాలి. వీటి వలన ఈ రుణాలు తీరిపోతూ ఉంటాయి. అందువలన అంటే దేవరుణము, పితృరుణము, ఋషి రుణము, పితృరుణము, ఈ 3 రుణాలని కూడా తీర్చుకోవాలయ్యా. యజ్ఞకర్మల చేత దేవతల యొక్క రుణాన్ని తీర్చుకుంటాము, అట్లాగే బ్రహ్మచర్యం చేత ఋషి రుణాన్ని తీర్చుకుంటాము, అట్లాగే సంతానం చేత పితృ రుణాన్ని తీర్చుకుంటాము. ఈ విధంగా ఈ 3 రుణాలని తీర్చుకున్నటువంటి తర్వాతే వాడికి ఆ ఉత్తమమైనటువంటి లోకాలన్నీ కూడా కలుగుతాయి. అందులో ఏ విధమైన సందేహం లేదు. యజ్ఞము, తపస్సు, వేదాధ్యయనాల చేతే రుణమంతా తీరుతుంది. కాబట్టి నువ్వు గొప్ప తపస్సు చేసేవు, అట్లాగే యజ్ఞకర్తవు కూడా అయ్యేవు. ఈ 2 నువ్వు తీసేవు, దేవతల యొక్క రుణాన్ని తీర్చగలిగేవు, అట్లాగే నువ్వు ఋషుల యొక్క రుణాన్ని కూడా తీర్చగలిగేవు. కానీ సంతానం మాత్రం నీకు లేదు. దానివలన తయిమే ప్రసవస్యార్థే తవ లోకా సమావృతాః ప్రజాయస్వ తతో లోకాన్ ఉపభోక్షసి పుష్కలాన్. నీకు సంతానం లేకపోవడం వలన కర్మల చేత సాధింపబడినటువంటి ఈ లోకాలను మూసివేయబడ్డాయ్యా. అందువల్ల ముందు సంతానం
సంతానాన్ని కని ఆ తర్వాత నీ తపస్సు చేత పొందినటువంటి పుష్కలమైనటువంటి భోగాలన్నీ కూడా నువ్వు అనుభవించవయ్యా. పుంనామ్నో నరకాత్ పుత్ర త్రాయతే పితరం శృతి తస్మాత్ అపత్య సంతానే యతస్వ బ్రహ్మతత్తమా. పుత్ర అంటే పున్నామాత్ నరకాత్ త్రాయతే ఇది పుత్ర అని, అంటే పున్నామం అనేటువంటి ఒక నరకము నుండి రక్షిస్తాడు కాబట్టి అతన్ని పుత్రుడు అని అన్నారు. అందువలన ఆ పున్నామం అనేటువంటి నరకం నుంచి తండ్రిని రక్షించేటువంటి వాడు కాబట్టి పుత్రుడని వేదం చెబుతోందయ్యా. కాబట్టి నువ్వు అపత్యం కోసం ప్రయత్నం చెయ్యి, సంతానాన్ని పొందవయ్యా అని చెప్పాడు. తచ్చుత్వా మందపాలస్తు వచస్తేషాం జవౌకసాం కొను శీఘ్రమపత్యం స్యాద్ బహుళం చేర్చ చింతయత్. వెంటనే పాపం ఆ మందపాలుడు ఆలోచించాడు, ఎలాగ నేను వెంటనే సంతానాన్ని పొంది చాలా మళ్ళీ వెంటనే నేను ఈ లోకాల్ని, ఈ ఉత్తమమైనటువంటి లోకాలని పొందగలను అని ఆలోచించాడు. దేవతల యొక్క మాటలు విన్నాడు. ఎక్కడ శీఘ్రంగా సంతానం కలుగుతుంది అంటే ఎటువంటి జన్మ ఎత్తితే శీఘ్రంగా సంతానం కలుగుతుంది అని ఆలోచన చేశాడు. ఆలోచించి అతను ఆలోచిస్తూ సచింతయన్ అభ్యగచ్చత్ సుబహు ప్రసవాన్ ఖగాన్ శారికాం శారికో భూత్వా జరితాం సౌపేయవాన్. ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఎక్కువ సంతానాన్ని ఇవ్వగలిగినటువంటి పక్షుల వంశంలో పుట్టాలి మనము అని అనుకున్నాడు. పక్షుల్ని చేరాడు. వెంటనే జరిత అనేటువంటి ఒక శారికతోటి శారికుడై సంబంధాన్ని పెంచుకున్నాడు ఈయన. తస్యాం పుత్రాన్ అజనయ చతురో బ్రహ్మవాదినః తాన్ అపాస్య సతత్రైవ జగామ లపితాం ప్రతి బాలాన్ సతాన్ అండగతాన్ సహమాత్రాము నిర్వనే. ఆమె యందు సంస్కారం చేత బ్రహ్మవాదులైనటువంటి 4 పుత్రుల్ని కన్నాడు. అండదశలోనే వాళ్ళ తల్లితో అక్కడ విడిచిపెట్టి లపిత అనేటువంటి పక్షి వద్దకు మందపాలుడు చేరేట. తస్మిన్ గతే మహాభాగే లపితాం ప్రతి భారత అపత్య స్నేహ సంయుక్త జరిత బహ్వచింతయత్. ఆ మహానుభావుడైనటువంటి మందపాలుడు లపితను చేరేసరికి సంతానం మీద ఎక్కువ ప్రేమ కలిగినటువంటి జరిత చాలా ఆలోచనలో పడింది. ఎలాగా వీటిని, ఈ పిల్లవాడిని నేను ఎలా పోషించాలి, వీళ్ళ యొక్క తండ్రి లేడు కదా అని పాపం చాలా ఆలోచనలో పడింది. తేన త్యక్త నసంత్యాద్యాన్ ఋషీన్ అండగతాన్ వనే నజహో పుత్ర శోకార్త జరిత ఖాండవే సుతాన్ బభార చైతాన్ సంజాతాన్ సమృత్యా స్నేహ విప్లవా. ఇవి అండాల గుడ్డు దశలో ఉన్నాయి. ఇంకా ఆ గుడ్డు దశలో ఉండేటువంటి బిడ్డలను విడవలేకపోతూ పుత్రశోక పీడిత అయి ఖాండవనమందే ఆ జరిత ఉండిపోయింది. ఆమె తన స్నేహ ప్రవృత్తితో అప్పుడే గుడ్లను నుంచి అంటే ఆ గుడ్లను ఛేదించుకుని బయటకు వచ్చినటువంటి పిల్లల్ని జాగ్రత్తగా పెంచి పోషిస్తోందిట. తతో అగ్నిం ఖాండవం దగ్ధుం ఆయాంతం దృష్టవాన్ ఋషి మందపాలశ్చరం తస్మిన్ వనే లపితయా సహా. ఆ తర్వాత ఏమైంది, ఆ వనంలోనే లపితతో సంచరిస్తున్నటువంటి మందపాలుడు ఖాండవ వనాన్ని దహించడానికి వచ్చినటువంటి అగ్నిదేవుడిని చూశాడు. ఈ ఖాండవ వనాన్ని అగ్నిదేవుడు దహించడానికి వచ్చాడు. ఆ సమయంలోనే ఈ పిల్లలు చిన్న పిల్లలై ఉన్నారు. ఆ జరిత కాస్త ఈ పిల్లల్ని పోషిస్తోంది. అలా ఉన్నటువంటి పరిస్థితిలో చూశాడు. తం సంకల్పం విదిత్వ అగ్నే జ్ఞాత్వా పుత్రాంశ బాలకాన్ శోభితుష్టా విప్రశ్రీ బ్రాహ్మణో జాత వేదసం పుత్రాన్ ప్రతివదన్ భీత లోకపాలం మహోజసం. ఆ అగ్ని యొక్క ఉద్దేశం తెలుసుకున్నాడు. ఎందుకంటే తపశ్శాలి కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతోంది అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. అందువలన అగ్ని యొక్క మనస్సులో ఉన్నటువంటి అతని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకున్నాడు. పుత్రుల యొక్క బాల్యావస్థను కూడా తెలుసుకున్నటువంటి మందపాలుడు భయపడినటువంటి వాడై తేజోవంతుడు లోకపాలకుడు అయినటువంటి అగ్నిని తన పుత్రుల్ని రక్షించమని అగ్నిని ప్రార్థించాడు. త్వమగ్నే సర్వలోకానాం ముఖం త్వమపి హవ్యవాట్. ఆ మందపాలుడు చెప్పాడు, అగ్ని నువ్వు సామాన్యమైనటువంటి వాడు కాదు, సర్వలోకాలకు ముఖస్వరూపుడవు. ఎందుకంటే దేవతలందరూ కూడా అగ్నిముఖావై దేవాహ అని శృతి చెబుతోంది. అంటే అగ్నిముఖంగా దేవతలందరూ కూడా హవిస్సుని పొందుతారు వాళ్ళు. అందువల్ల దేవతలందరికీ కూడా నువ్వు నీ ముఖం ద్వారానే హవిస్సుని సమర్పిస్తూ ఉంటావు. అందువలన త్వమంతః సర్వభూతానాం గూఢశ్చరసి పావక త్వమేకమాహు కవయః త్వామాహు త్రివిధం పునః. అంతేకాదు
ప్రాణుల యొక్క దేహాల్లో రహస్యంగా సంచరించేటువంటి నువ్వు. ప్రతి ప్రాణిలోనూ జఠరాగ్ని రూపంలో అగ్ని తప్పనిసరిగా ఉంటాడు. అందువల్ల అందరి ప్రాణుల దేహాల్లోనూ కూడా రహస్యంగా సంచరిస్తున్నటువంటి వాడవయ్యా. నిన్ను కవులందరూ కూడా అద్వితీయుడు అని పిలుస్తూ ఉంటారు. దివ్యమైనటువంటి భౌమమైనటువంటి జఠరమైనటువంటి 3 రకములైనటువంటి అగ్నులు ఉన్నాయి నీ దగ్గర. ఆ విధంగా 3 రకములుగా త్రివిధమూర్తిగా అనల రూపం కలిగినటువంటి త్రివిధమూర్తిగా నిన్ను కొలుస్తూ ఉంటారు. త్వాం అష్టధా కల్పయత్వా యజ్ఞవాహమ కల్పయంత్వయా విశ్వమిదం సృష్టం వదంతి పరమర్షయః. అంతేకాకుండా ఋషులందరూ నిన్ను అసలు అష్టమూర్తిగా చెబుతారు. ఈ పృథివ్యప్తేజో వాయువాకాశాలు సూర్యచంద్రుడు యజమాన స్వరూపమైనటువంటి అష్టమూర్తులు ఎవరైతే ఉన్నారో ఆ అష్టమూర్తులందరూ కూడా యజ్ఞవాహనుడైనటువంటి అగ్నిగానే ఋషులందరూ కూడా స్తుతిస్తూ ఉంటారు. అందువల్ల భూమి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు యజమాన స్వరూపం, ఈ విధంగా 8 రకములైనటువంటి మూర్తులతోటి ఉన్నటువంటి వాడు నువ్వే అని యజ్ఞవాహనుడు అని చెబుతూ ఉంటారు. విశ్వమంతా నీ చేత సృష్టింపబడిందని ఋషులందరూ చెబుతూ ఉంటారయ్యా. త్వద్రుతే హి జగత్కృష్ణం సద్యో నస్యేత్హుతాసన తుభ్యం కృత్వా నమో విప్రాః స్వకర్మ విజితాం గతిం గచ్చంతి సహ పత్నీభి సుతైరపి చ శాశ్వతీం. నువ్వు లేకపోతే అసలు ఈ లోకమంతా నశిస్తుంది. ఎందుకంటే బ్రాహ్మణులు వాళ్ళ కృత్యాలు నిర్వర్తించుకోవాలంటే నువ్వు ఉండాలి కదయ్యా. అందువల్ల నీకు నమస్కరించే బ్రాహ్మణులు వాళ్ళ కర్మలతోటి పత్నీపుత్రులతోటి ఉత్తమమైనటువంటి శాశ్వత గతులన్నీ కూడా పొందుతున్నారు. త్వామగ్నే జలదానాహు ఖే విషక్తాన్ సవిద్యుత. అలాగే అగ్ని ఆకాశంలో మెరుపు తీగలతో కూడి విహరించేటువంటి మేఘపంక్తి కూడా నువ్వే అని కొనియాడుతూ ఉంటారు. అంటే ఆ మెరుపు తీగలో ఉండేటువంటి తేజస్సు ఏదైతుందో అది అగ్ని స్వరూపమే. అందువలన అటువంటి విద్యుత్ స్వరూపమైనటువంటి వాడు కూడా నువ్వే. దహంతి సర్వభూతాని త్వత్తో నిష్క్రమ్య హేతయః జాతవేద స్వయైవేదం విశ్వం సృష్టం మహాద్యుతే. అంతేకాకుండా ప్రళయకాలంలో నీ నుంచి బయటపడినటువంటి ఆయుధాల వంటి ఏ జ్వాలలైతే ఉన్నాయో అవి సర్వ ప్రాణుల్ని కూడా నశించేస్తాయంటే నువ్వే వీటి సృష్టికి కారణభూతమైనటువంటి వాడు నువ్వైతే, అలాగే ప్రళయానికి కూడా కారణభూతమైనటువంటి వాడు నువ్వే. అంటే ఈ జగత్తు నీ నుంచే పుడుతుంది, నీ నుంచే నశిస్తుంది. అందువలన సర్వప్రాణుల్ని నశింపజేసేవాడు నువ్వే, పుట్టించేవాడు నువ్వే. జగత్తంతా కూడా ఇలా ఉంటుంది అంటే దానికి కారణభూతుడైనటువంటి వాడు నువ్వే కదయ్యా. తవైవ కర్మ విహితం భూతం సర్వం చరాచరం త్వయా ఆపో విహితా పూర్వం త్వయి సర్వమిదం జగత్. నీ చేతనే ఒక సత్కర్మ విధానం అనేటువంటిది లోకంలో అసలు ప్రసరించింది. ఎందుకంటే అగ్ని కార్యం చేయండి అసలు ఏ పని చేయరు కాబట్టి నీ ద్వారానే కర్మ కాండంతా కూడా ప్రవర్తమానమవుతోంది. దానికి అంతటికి కూడా సాక్షిభూతుడైనటువంటి వాడు నువ్వే. చరాచర ప్రాణులు నీ నుంచే ఉత్పన్నమవుతున్నాయి. పూర్వం నీ నుంచే జలాలు వచ్చాయి. నీ అందే జగత్తంతా కూడా సుప్రతిష్ఠితమై ఉంది. అందువలన త్వయి హవ్యంచ కవ్యంచ యథావత్ సంప్రతిష్ఠితం త్వమేవ దహనో దేవ త్వం ధాత త్వం బృహస్పతి త్వం అశ్వినౌ యమౌ మిత్ర సోమస్త్వమసి చానిలః. అలాగే హవ్య కవ్యాలు పూర్వం చెప్పుకున్నాం. హవ్యం అంటే దేవతలకు ఇచ్చేటువంటి దాన్ని హవ్యం అంటాం, పితృదేవతలకు ఇచ్చేటువంటి దాన్ని కవ్యం అంటాం. అందువల్ల ఈ హవ్య కవ్యాలు నీ యందే స్థిరంగా ప్రతిష్ఠింపబడ్డాయా. నువ్వే అగ్నివి, నువ్వే బ్రహ్మవు, నువ్వే బృహస్పతివి, అశ్విని కుమారులు కూడా నువ్వే. చంద్ర సూర్యులు కానీ వాయువు కానీ అన్నీ నీ స్వరూపాలేనయ్యా. ఎక్కడెక్కడైతే తేజస్సు ఉంటుందో ఆ తేజస్సు అంతా కూడా నీ యొక్క స్వరూపమే అని ఆ అగ్నిని అనేక రకాలుగా మందపాలుడు స్తుతించాడు. ఏవం స్తుతః తదా తేన మందపాలేన పావకః తుతోష తస్య నృపతే మునేరమిత తేజసః ఉవాచ చైనం ప్రేతాత్మా కిమిష్టం కరవాణితే. ఈ విధంగా స్తుతించేటప్పటికీ ఆ స్తోత్రమంతా విన్నాడు, చాలా సంతృప్తి పొందాడు, ఆనందించాడు అగ్ని. వెంటనే ఆ మందపాలుడి చేత పొగడబడినటువంటి ఆ అమిత తేజస్వి అయినటువంటి అగ్ని ఆ మందపాలుడి విషయంలో ప్రసన్నత పొందినటువంటి వాడే అడిగాడు, ఏమయ్యా నేను నీకేం చేయగలనయ్యా, నేనేం చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావు అని అడిగేట. అడిగితే తమబ్రవీన్ మందపాల ప్రాంజలిర్హవ్య వాహనం ప్రదహం ఖాండవం దావం మమ పుత్రాన్ విసర్జయ. వెంటనే మందపాలుడు నమస్కారం చేశాడు అగ్నికి. మహానుభావ, ఈ ఖాండవ వనాన్ని దహించాలనేటువంటి కృతనిశ్చయంతో నువ్వు వచ్చావు. ఆ కృష్ణార్జునులిద్దరూ కూడా నీకు సహాయంగా ఉన్నారు. అందువల్ల ఈ సమయంలో నా పుత్రుల్ని మటుకు కాస్త విడిచిపెట్టవయ్యా అని ప్రార్థించాడు. తథి
లభేతి తత్ప్రతిసృత్య భగవాన్ హవ్యవాన ఖాండవే తేన కాలేన ప్రజ్వాల దిదీక్షయ. అలాగేనయ్యా అని అగ్ని అతనికి అభయమిచ్చాడు, ప్రతిజ్ఞ చేశాడు. అందువలన వాళ్ళని విడిచి ఖాండవనాన్ని మాత్రమే దహించాలి అనేటువంటి ఉద్దేశంతో అగ్ని ఉన్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి మయ దర్శన పర్వణి శారంగకోపాఖ్యానే 28+200 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మయదర్శన పర్వం అనే ఉపపర్వంలో శారంగకోపాఖ్యానం అనేటువంటి 228 అధ్యాయమైంది. 229 అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయుడికి వృత్తాంతమంతా కూడా. ఓ జనమేజయ మహారాజా, తతః ప్రజ్వలితే బహ్నౌ శారంగకాస్తే సుదుఃఖితా వ్యధితా పరమోద్విగ్నా నాది జగ్భుపరాయణం. అగ్ని ఈ విధంగా మండిపోతుంది. అక్కడ చిన్న శిశు పక్షి రూపాల్లో ఉన్నటువంటి దుఃఖం పొందినటువంటి వ్యధతో ఉద్విగ్నులైనటువంటి పక్షులు తమ రక్షకుడు లేడు, ఎందుకంటే ఆ మందపాలుడు అక్కడ దగ్గరగా తండ్రి లేడు, అందువల్ల ఏం చెయ్యాలో తెలవదు. అందువలన చాలా బాధపడుతున్నాయి అవి. ఆ తండ్రి వస్తే ఏదో రకంగా వాళ్ళని రక్షిస్తాడు అనేటువంటి ఒక ధైర్యం, కానీ తండ్రి అక్కడ లేకపోయేటప్పటికి పాపం అవి చాలా బాధపడుతున్నాయట. నిశమ్య పుత్రకాన్ బాలాన్ మాతా తేషాం తపస్విని జరిత శోక దుఃఖార్త విలలాప సుదుఃఖిత. ఆ జరిత కూడా ఆ చిన్న పిల్లల్ని చూసింది, దీనమైనటువంటి మనస్సు కలిగినటువంటిదై ఆ జరిత శోకంతో దుఃఖంతో ఈ విధంగా విలపిస్తోందిట. అయమగ్నిర్దహన్ కక్షం ఇతి యత ఆయాతి భీషణ జగత్ సందీపయన్ భీమ మమ దుఃఖ వివర్ధన. జరితే చెప్తోంది, ఈ భయంకరమైనటువంటి అగ్ని వనాన్నంతటిని కూడా దహించి ఇటువైపు వచ్చేస్తుంది, జాజ్వల్యమానమైనటువంటి జ్వాలలతో వస్తుంది, ఈ జగత్తునంతా కూడా భస్మం చేసేస్తాడు ఈ అగ్ని, నా దుఃఖాన్ని కూడా పెంచుతాడు, ఎందుకంటే ఈ పిల్లలందరూ కూడా ఈ అగ్నిలో ఆహుతి అయిపోతారు కదా. ఈమేచ మాం కర్షయంతి శిశవో మందచేతసః అబర్హాశ్చరణైర్హీనాః పూర్వేషాం న పరాయణాః. ఎటువంటి వీళ్ళు చిన్నపిల్లలు, ఇంకా రెక్కలు కూడా రాలే, కొన్ని రెక్కలు వస్తే ఏదో రకంగా పైకి ఎగిరిపోతారేమో అనుకోవడానికి. అందువల్ల సాంసారికమైనటువంటి జ్ఞానం లేదు. ఈ అగ్ని వీళ్ళని దహిస్తుందో దహించడో ఏమిటో కూడా తెలవనటువంటి అయోమయంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ పిల్లలు. అందువలన ఏ విధమైన వ్యవహారిక జ్ఞానము లేనటువంటి చిన్న చిన్న పక్షి పిల్లలు నన్ను ఆకర్షిస్తున్నాయి. వీటికి ఇంకా రెక్కలు రాలేదు, కాళ్ళు కూడా ఏర్పడలేదు. ఈ పిల్లలే మా పితృదేవతలందరికీ కూడా దిక్కైనటువంటి వాళ్ళు కదా, ఎలా వీళ్ళని రక్షించడము. త్రాసయం ఛాయమాయాతి లేలిహానో మహీరుహాన్ అజాత పక్షాచ సుతా నశక్తా శరణే మమ. అందరినీ భయపడుతూ చెట్లను కూడా ఆస్వాదిస్తూ అక్కడ ఉండేటువంటి వాటిని అన్నింటినీ కూడా దహనం చేస్తూ అగ్ని ఇలాగే వచ్చేస్తున్నాడు. ఈ రెక్కలు రానటువంటి ఈ పిల్లలు నాతో పాటుగా ఎగరలేవు, ఏం చెయ్యాలి? ఆదాయచ నశక్నోతి పుత్రాం సరితుమాత్మనా నచక్తుమహం శక్త హృదయం దూయతీవ మే. నా పరిస్థితి ఎలా ఉంది అంటే నేను ఎగిరి బయటికి వెళ్ళగలను, కానీ ఈ పిల్లల్ని వదిలిపెట్టి నేను వెళ్ళలేను. పోనీ ఈ పిల్లల్ని అందరినీ తీసుకుని పెడదామంటే ఈ నలుగురి పిల్లల్ని తీసుకుని నేను ఎగరలేను. ఇప్పుడు నా హృదయం విలవల్లాడుతోంది, నన్ను రక్షించుకోవాలా, పిల్లల్ని రక్షించాలా, పిల్లలు నేను కూడా రక్షింపబడాలా, ఏమిటి నాకేమీ దిక్కు తోచట్లేదు. కం తు జహ్యామహం పుత్రం కమాదాయ వ్రజామ్యహం కిన్ను మే స్యాత్కృతం కృత్వా మన్యధ్వం పుత్రకా కథం. నేను ఇందులో ఏ పిల్లని విడిచిపెట్టను, పోనీ ఒకరినో ఇద్దరినో పట్టుకుని వెళ్దామంటే ఇద్దరు పిల్లల్ని వదిలేయాలి. వదిలేస్తే ఇందులో ఎవరిని వదిలేయాలి? ఏ పిల్లని తీసుకుని వెళ్ళగలను? ఏది చేసి నేను కృతకృత్యురాలను అవుతాను? పిల్లలారా ఆలోచన చెప్పండి, నేను ఏం చెయ్యాలి? ఇటువంటి దిక్కుతోచనటువంటి స్థితి వచ్చింది అని పాపము ఆమె చాలా బాధపడుతోంది. చింతయానా విమోక్షం వహ నాధిగచ్చామి కించన ఛాదయిష్యామి వో గాత్రై కరిష్యే మరణం సహా. నేను ఎంత ఆలోచించినప్పటికీ నాకేమీ దిక్కు తోచట్లేదు.
మిమ్మల్ని నలుగురిని రక్షించడం అనేటువంటిది నా వల్ల కాదు. నన్ను నేను రక్షించుకోవడం అనేది మిమ్మల్ని వదిలేసి రక్షించుకోవడం అనేటువంటిది ఉచితం కాదు. ఇందులో ఒకళ్ళనో ఇద్దరినో తీసుకెళ్ళి మిగిలిన వాళ్ళని వదిలేయడం అంటే ఎవరిని నేను వదలగలను? అందరూ నాకు సమానమైనటువంటి ప్రీతి కలిగినటువంటి వాళ్ళే. అందువలన ఇందులో నాకు ఏ విధమైనటువంటి సమాధానము దొరకనటువంటి ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. అందువలన నేను ఒకటే పని చేస్తాను, నా రెక్కలతో మిమ్మల్ని కప్పుతాను, మీతో సహా నేను కూడా మరణిస్తాను అని అనుకుందిట. జరితారౌ కులం హేతత్ జ్యేష్ఠత్వేన ప్రతిష్ఠితం సారిసృక్క ప్రజాయేత పితॄణాం కులవర్ధనః స్తంభమిత్రస్తప కుర్యాద్రోణో బ్రహ్మవిదంబరః ఇత్యేవముక్త్వా ప్రేయోపిత ఓ నిర్ఘృణపురా. నిర్దయుడైనటువంటి మీ తండ్రి ఇదివరకే చెప్పి వెళ్ళిపోయాడు, ఈ పిల్లల్ని రక్షించుకో అంటూ. ఆ జరితారి అనేటువంటి వాడు కులంలో పెద్ద. అవునా, కాబట్టి కులాన్ని రక్షించవలసినటువంటి ధర్మం అతని యందు ఉంది. అతను ఆ ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అందువలన సారిసృకుడు రెండవ వాడు. పితృదేవతల కులవృద్ధి ఇతనిచే జరుగుతుంది. స్తంభమిత్రుడు తపస్సు చేస్తాడు. ద్రోణుడు బ్రహ్మవాదుల్లో శ్రేష్ఠుడు. ఈ రకంగా వీళ్ళందరూ వాళ్ళ కులంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి చెబుతోంది. వాళ్ళందరూ కూడా అలా ఉన్నారు. ఎవ్వరూ కూడా మనని రక్షించేటువంటి పరిస్థితుల్లో లేరు. అందువల్ల కముపాదాయ శక్యేయం గంతుం కష్టాపదుత్తమా కిమ్ను కృత్వా కృతం కార్యం భవేదిత్య విహ్వల నాపస్య స్వధియా మోక్షం ససుతానాం తదానలాత్. నా మీద గొప్ప కష్టం ఏర్పడింది, నాకు గొప్ప ఆపదొచ్చింది. ఈ నలుగురు పిల్లల్లో ఎవరిని నేను తీసుకుని బయటపడగలను? ఏం చేస్తే పని నెరవేరుతుంది? ఈ విధంగా ఆలోచిస్తూ జరిత భయంతో విహ్వలైపోయింది. తన పిల్లల్ని రక్షించుకునేటువంటి ఏ ఉపాయమో కూడా ఆమె బుద్ధికి తోచలేదట పాపం. అందుకని ఏమి చెయ్యాలో తెలవక ఆ అగ్నిలో తన పిల్లలతో సహా మరణించడం తప్ప ఇంతకంటే నేనేమి చేయలేను అని నిశ్చయం చేసుకుందిట పాపము. అని ఆ విధంగా జరితటువంటి దుఃఖిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉండి మిగిలినటువంటి వృత్తాంతం రేపు చెప్పుకుందామని చెబుతూ స్వస్తి.